హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 73. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. షాపింగ్ ఖర్చులకు డబ్బులు ఇవ్వను అని సిద్ధార్థ్ తేల్చి చెప్పడంతో షాక్ అయింది నిషా. ఆమెలో ఆవేశం తన్నుకొచ్చింది. సిద్ధార్థ్, నువ్వు ఏమంటున్నావో నీకు తెలుస్తుందా అని అరిచింది. నిషా కోపాన్ని లెక్క చేయకుండా సోఫాలో కూర్చొని తాపీగా సిగరెట్ వెలిగించాడు సిద్ధార్థ్. లోపలికి వెళ్ళిన సిగరెట్ పొగ రెట్టింపు కిక్కిచ్చినట్టు రిలాక్స్గా కాళ్ళు చాపుకొని కూర్చున్నాడు. సిద్ధార్థ్ ఫస్ట్ టైం చూపిస్తున్న ఆ నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక టేబుల్ మీదున్న ఫ్లవర్ వాజ్ని విసిరి కొట్టింది నిషా. ఇద్దరి ఆవేశం శృతిమించుతున్నట్టు అనిపించడంతో కంగారుగా సిద్ధార్థ్ దగ్గరకు వచ్చింది ఇందిర. ఏమైంది సిద్ధార్థ్? ఎప్పుడూ లేనిది ఈరోజు ఇంత కోపంగా ఉన్నావేంటి? కార్డ్స్ బ్లాక్ చేయడం ఏంటి? మనీ ఇవ్వను అంటున్నావు? ఏం జరిగింది? ఈ నిషాని చూస్తూ విసుగ్గా అడిగింది ఇందిర. సిద్ధార్థ్ తన కోట్ పాకెట్లో ఉన్న స్టేట్మెంట్ పేపర్స్ తీసి ఇందిరకి చూపిస్తూ, ఏం చేస్తుందా? షాపింగ్ అని చెప్పి నా కష్టాన్ని మంచినీళ్ళలా జారేస్తుంది. ఇన్ని నెలల్లో ఈవిడగారు ఎంత స్వాహా చేసిందో మొత్తం ఇందులో ఉంది చూడు, అసహనంగా చెప్పాడు సిద్ధార్థ్. బిల్స్ చూసి కళ్ళు తేలేసింది ఇందిర. ఆమె నోట మాట పడిపోయింది. తను ఏదో సరదాగా షాపింగ్ చేస్తే దాన్ని తల్లి కొడుకులు అంత ఇష్యూ చేయడం నిషాలో కోపాన్ని చిరాకుని మరింత పెంచింది. జస్ట్ షాపింగ్ చేశాను, సో వాట్? దాని గురించి మీరెందుకు ఇంత డ్రామా చేస్తున్నారు? కోట్ల ఆస్తిలో కొన్ని లక్షలు వాడాను, అంతే కదా. ఏదో కొంపలు మునిగిపోయినట్టు చెప్తున్నారు, కేర్లెస్గా అన్నది నిషా. నిషా నిర్లక్ష్యం కోపం తెప్పించినా ఆవేశపడకుండా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు సిద్ధార్థ్. అంతేనా? చేతి నిండుగా డబ్బులు కనిపిస్తే నీ కళ్ళు నెత్తికెక్కాయి. ఈరోజు నుంచి నేను నీ ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నీకేం కావాలి అనుకున్నా నువ్వే సంపాదించుకో. సంపాదించిన డబ్బుతో షాపింగ్ చేస్తావో సేవింగ్సే చేస్తావో నీ ఇష్టం. ఒళ్ళు వంచి పని చేస్తే అప్పుడు నీకు డబ్బు విలువ తెలుస్తుంది, ఖచ్చితంగా చెప్పాడు సిద్ధార్థ్. వాట్? నేను సంపాదించుకోవాలా? వాట్ యు డూ మీన్? నన్ను జాబ్ చేయమని అంటున్నావా సిద్ధార్థ్? నెవర్. నేనేంటి, నా స్టేటస్ ఏంటి? చీప్గా వర్క్ చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు అని పొగరుగా చెప్పిన నిషాని చూసి నవ్వుతూ, స్టేటస్? నన్ను పెళ్లి చేసుకున్నాకే కదా నిషా నీకు ఈ స్టేటస్, లగ్జరీ లైఫ్ వచ్చింది. అంతకు ముందైతే నువ్వు సింపుల్ ఆర్డినరీ గర్ల్వే కదా. మన పరిచయం అయినప్పుడు నువ్వు పాకెట్ మనీ కోసం రెస్టారెంట్లో సర్వెంట్స్గా వర్క్ చేసేదానివి, గుర్తుందా? ఏదో గోల్డెన్ స్పూన్తో పుట్టినట్టు నువ్వు స్టేటస్ అంటుంటే నవ్వొస్తుంది నిషా అంటూ అవహేళన చేస్తున్నట్టు వెటకారంగా చూశారు సిద్ధార్థ్. తన గతం గుర్తు చేస్తూ దెప్పి పొడవడంతో చంపేసేలా చూస్తూ, సిద్ధార్థ్ అని ఆవేశంగా అరిచింది నిషా. ఏంటి నిషా, నీకు గతాన్ని గుర్తు చేస్తే నచ్చట్లేదా? ఏం చేద్దాం చెప్పు? నిజమైతే అదే కదా. ఇంకా డీప్గా మాట్లాడుకుంటే చాలా బయటకు వస్తాయి. మరిప్పుడు వాటిని మాట్లాడుకుందామా అని కావాలని కవ్వించాడు సిద్ధార్థ్. ముందు నేను జస్ట్ నిషాని మాత్రమే. నేను ఏం చేసినా ఎలా ఉన్నా ఎవరికీ పట్టింపు లేదు. బట్ ఇప్పుడు ఫేమస్ బిజినెస్ మ్యాన్ సిద్ధార్థ్ వైఫ్ని. నేనేం చేసినా నా చుట్టూ ఉన్న అందరూ గమనిస్తారు. సిద్ధార్థ్ వైఫ్ జాబ్ చేస్తుందని తెలిస్తే నీ పరువే పోతుంది అంటూ జాబ్ చేయాల్సిన పరిస్థితి నుండి ఎలా అయినా తప్పించుకోవాలని సిద్ధార్థిని లాక్ చేసింది నిషా.
నిషా ఊహించినట్టు సిద్ధార్థ్ ఏమాత్రం తొనకలేదు. కూల్గా సిగరెట్ పొగ వదులుతూ, అంతేనా? ఇంకేమన్నా చెప్పాల్సినవి మిగిలాయా? విషయం నా వరకు వస్తే మేనేజ్ చేసుకోవడం ఎలానో నాకు తెలుసులే నిషా. నా గురించి నువ్వు వరీ అవ్వకు. నువ్వే చెప్పినా, ఎన్ని స్కిట్ చేసినా నిన్ను ఎక్స్క్యూజ్ చేసే ప్రసక్తే లేదు అని చెప్పాడు. తన ప్లాన్స్ అటర్ ఫ్లాప్ అని క్లియర్గా తెలియడంతో ఒరిజినల్లోకి వచ్చేసింది నిషా. నేను వర్క్ చేయను, ఏం చేసుకుంటావో చేసుకో అని మొండిగా చెప్పింది. నో ప్రాబ్లం నిషా, జాబ్ చెయ్యాలో వద్దో డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. నేను నిన్ను అస్సలు బలవంతం చేయను, కానీ నీకు ఏ విధంగా కూడా పైసా కూడా దొరకదు, మైండ్ ఇట్ అని తాపీగా చెప్పాడు సిద్ధార్థ్. నేను నీ వైఫ్ని సిద్ధార్థ్, అంటే నీ ఆస్తికి హక్కుదారిని. ఎంతైనా ఖర్చు చేసే రైట్ నాకుంది. నువ్వు ఆ భార్గవికి భరణం కింద ఇచ్చిన డబ్బులో 1% అంత కూడా నేను వాడలేదు. పని చేసుకునే దానికేమో కోట్లు ఇచ్చావు, కానీ నన్ను మాత్రం పనిదానిని చేస్తున్నావు. వావ్! కడుపులోని కుళ్ళును బయట పెట్టింది నిషా. ఆమె అలా భార్గవిని పని మనిషిలా చులకనగా మాట్లాడేసరికి కంట్రోల్ తప్పిన సిద్ధార్థ్ ఒక్క ఉదుటన పైకి లేచి మళ్ళీ చాచిపెట్టి కొట్టాడు నిషాని. ఆవేశంలో బలమంతా ఉపయోగించి ఫోర్స్గా కొట్టాడేమో. నిషా బుగ్గ బూరెలా పొంగడమే కాకుండా పెదవి చిట్లి రక్తం బయటకు వచ్చింది. సిద్ధార్థ్ కోపానికి బిక్క చచ్చిపోయింది నిషా. కళ్ళు బైర్లు కమ్ముతూ చెవుల్లో రీసెండ్ వస్తుంటే చెంప మీద చేయి వేసుకొని బలవంతంగా కష్టపడి నిలబడుతూ ఇందిర వైపు కళ్ళనీళ్లతో చూసింది నిషా. కానీ ఇందిర మాత్రం అక్కడ జరుగుతున్న దానికి తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు, ఇంకా చెప్పాలంటే అసలు తానేమీ చూడనట్టుగా మూతి విరుస్తూ మొహం తిప్పుకుంది. భార్గవి గురించి తప్పుగా మాట్లాడుతున్నాను నిషా. చెంప పగలకొట్టి, భార్గవి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నిషా. భార్గవి నాకు భార్యగా, ఈ కోట్ల ఆస్తికి హక్కుదారుగా ఉన్నా కూడా ఏ ఒక్కరోజు, వింటున్నావా అంటూ చూపుడు వేలు చూపిస్తూ, ఏ ఒక్కరోజు కూడా ఒక్క పైసా కూడా నా డబ్బును ముట్టుకోలేదు. తన ఖర్చులన్నిటికీ తానే సంపాదించుకుంది. అంతేకాకుండా తన శాలరీతోనే మాకు కావలసినవి అందించేది అని చెప్తూ తన తల్లిని సూటిగా చూశాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ మాటలకు ఇందిర ముఖం నల్లగా మాడిపోయింది. భార్గవితో నిషాన్ కంపేర్ చేసుకోకూడదు అనుకుంటున్నా ప్రతిరోజు ఏదొక సందర్భంలో భార్గవి గుర్తుకొస్తూనే ఉంది ఇందిరకి కూడా. అందుకే ఏం మాట్లాడలేక దిక్కులు చూసింది. ఈ ఇంట్లో భార్గవిని ఒక్క మాట అనడానికి కూడా మీరు సరిపోరు. అలాంటిది భార్గవితో నీకు పోలిక? ఛీ! భార్గవి ఏంటి అని తెలుసుకొని గుర్తు చేసుకొని అప్పుడు మాట్లాడండి. నోరుంది కదా అని వాగితే నాలుగు చీరేస్తాను, సిద్ధార్థ్ హెచ్చరించినట్టుగా చెప్పాడు. అతను అలా అతని మొదటి భార్య భార్గవిని పొగుడుతూ తనని తక్కువ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయింది నిషా. నువ్వు బెంగళూరు వెళ్ళినప్పటి నుండి నీలో చాలా చేంజ్ వచ్చింది సిద్ధార్థ్. నాకన్నా ఆ భార్గవి ఎక్కువైందా? నిషా నిషా అని నా వెంటే తిరిగేవాడివి, ఇప్పుడు చీకొడుతున్నావు. నువ్వు మారిపోయావు సిద్ధార్థ్. నీకు ఆ భార్గవి గాలి పట్టుకుంది. నా గురించి వదిలే, కనీసం మన కొడుకైనా గుర్తున్నాడా? నువ్వింకా అలాగే ఉంటే మన బాబు అన్యాయం అయిపోతాడు సిద్ధార్థ్ అని రివర్స్లో ఎమోషనల్ బ్లాక్మెయిల్ మొదలుపెట్టింది నిషా. నిషా ఏడుపు కన్నీరు సిద్ధార్థ్ని కరిగించలేకపోయాయి. నిషా డ్రామాకు విసుగ్గా చూస్తూ స్పీడ్గా పైకి వెళ్ళిపోయి దడేర్మని సౌండ్ వచ్చేలా డోర్ వేసుకున్నాడు సిద్ధార్థ్. తాను ఏడిస్తే సిద్ధార్థ్ చూడలేడు కాబట్టి అతనే వచ్చి బ్రతిమిలాడతాడని ఊహిస్తూ టాప్ లేచేలా ఏడుపు సౌండ్ పెంచింది నిషా. ఏంటి నిషా, ఇప్పటిదాకా తిన్న బొబ్బట్లు సరిపోలేదా గొంతు పెంచుతున్నావు? వాడికి గాని తిక్కలేచి కిందకొచ్చాడో ఇంకో చెంపను కూడా పూరీలా పొంగిస్తాడు.
సో ఇక నోరు మూసుకొని రూమ్లోకి వెళ్ళిపో అని కదమాయించింది ఇందిర. సిద్ధార్థులో మార్పు స్పష్టంగా తెలుస్తుంటే ఇందిర అన్నట్టు నిజంగా కొట్టినా కొడతాడని భయపడిన నిషా ఇంకేం రెట్టించకుండా కింద రూమ్లోకి వెళ్ళిపోయింది. సిద్ధార్థ్ నుండి ఎస్కేప్ అయిన భార్గవి ఆటోలో వెనక్కి జారబడి కళ్ళు మూసుకుంది. నెమ్మదిగా రిలాక్స్ అవుతూ థ్యాంక్ గాడ్ కరెక్ట్ టైంకి తప్పించుకున్నాను, లేదంటే ఈరోజు సిద్ధార్థ్ మళ్ళీ నన్ను లాక్కెళ్ళడానికి ఎన్ని ప్లాన్స్ వేసేవాడో ఏమో. అభినవ్ ఘాట్స్ వాడిని అంతగా కొట్టాక కూడా నా కోసం ఇలా స్పై చేస్తున్నాడంటే ఏదో ప్లాన్తోనే ఉన్నాడు. నో, నేను అలా జరగనివ్వను. అభినవ్ డిశ్చార్జ్ అయ్యే వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి నేను అని మనసులోనే నిర్ణయించుకుంది భార్గవి. సుమారు ఒక అరగంట సేపు అదే ఆటోలో కావాలని రోడ్లన్నీ సర్వే చేసి చివరికి సిద్ధార్థ్ వెళ్ళిపోయి ఉంటాడనుకున్న తర్వాత హోటల్ దగ్గరికి చేరుకుంది భార్గవి. ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి హోటల్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఎదురొచ్చారు ఆమె ఫ్రెండ్ రాజు, కీర్తి. వాళ్లతో పాటు శాంతి కూడా ఉంది. భార్గవిని చూడగానే సీరియస్గా ఫైర్ అయింది కీర్తి. ఏమే రాక్షసి, నీకు సీనియర్ ఉంటే చాలా, ఇంకెవరూ గుర్తుకు రారా? అందరూ ఒకే హోటల్లో రూమ్స్ తీసుకుని ఉన్నప్పటికీ నిన్ను మళ్ళీ చూడ్డానికి 2 రోజులు పట్టిందా? ఎంత విచిత్రం. అంటే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వు హోటల్లో ఉంటున్నావు, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము ఇక్కడ ఉంటున్నాం. నా కోసం 1 గంట టైం స్పెండ్ చేయాలని కూడా నీకు అనిపించలేదా? ఇవాళ కూడా నువ్వు వచ్చేసరికి ఆగి నీతోని హాస్పిటల్కి వద్దామని ఇప్పటి వరకు లోపలే ఉన్నాము. బాగా లేట్ అయింది కదా, పోనీలే హాస్పిటల్కి వచ్చి నిన్ను కలుద్దామనుకొని బయటికి రాగానే నువ్వు కనిపించావు. ఇంతకీ ఇవాళ ఇంత ఆలస్యమైందేంటి అని అడుగుతున్న కీర్తికి ఏదో తేడాగా అనిపించడంతో తిట్టడం ఆపేసి భార్గవిని పరిశీలనగా చూసింది. మ్యాటర్ ఏంటంటే మామూలుగా ఉన్నప్పుడు కీర్తి అలా తిడుతుంటే భార్గవి ఆమెకు వెంటనే రివర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేది. కానీ ఇవాళ అలా చేయకపోగా ఎందుకో దిక్కులు చూస్తూ ఉంది భార్గవి. అందుకే డౌట్ వచ్చి భార్గవిని పట్టి కుదిపి, ఏమైంది భార్గవి, ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగింది కీర్తి. అప్పటికీ లోకంలోకి వచ్చిన భార్గవి ఎదురుగా ఉన్న తన ఫ్రెండ్ని క్యూరియాసిటీగా చూస్తూ, కీర్తి, నేను ఒకటి అడుగుతాను చెప్పు. మొన్న షాపింగ్ మాల్లో చూసిన మెంటల్ కేస్ నీకు ఎలా తెలుసు అని స్ట్రేట్గా అసలు మ్యాటర్ అడిగేసింది. తను సరదాగా ఏదో మాట్లాడుతుంటే అదేం పట్టించుకోకుండా భార్గవి అంత సీరియస్ మ్యాటర్ అలా అడిగేసరికి సమాధానం చెప్పడానికి కాస్త తడబడింది కీర్తి. శాంతి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఇప్పుడు నిషా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సిద్ధార్థ్ గురించి చెప్పాలి. ఒకవేళ తన గతం పూర్తిగా తెలిస్తే భార్గవి మళ్ళీ తాళి కట్టిన భర్తకే ప్రాముఖ్యం ఇస్తూ అభినవ్కి దూరం అవుతుందేమో అని శాంతి భయం. రాజు కూడా ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక భార్గవిని ఓదారుస్తున్నట్టు కాస్త పక్కగా నిలబడి మంచి ప్లాన్ కోసం ఆలోచిస్తున్నాడు. తన ప్రశ్నకి వాళ్ళందరికీ రియాక్షన్ చూశాక భార్గవికి ఒక విషయం క్లియర్గా అర్థమైంది. అదేంటంటే వాళ్ళంతా తన దగ్గర ఏదో ఒక రహస్యాన్ని దాస్తున్నారని. అందుకే కొన్ని విషయాలు సూటిగా అడగకపోతే ఇక వాళ్ళు దాస్తూనే ఉంటారు అనిపించడంతో, మీరు నా దగ్గర ఏం దాచాలి అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నిన్న హాస్పిటల్కి ఆ మెంటల్ కేస్ వాళ్ళ భర్త సిద్ధార్థ్ వచ్చాడు. అతను నన్ను తన లవర్ అంటున్నాడు, నన్ను బలవంతంగా తీసుకెళ్లడానికి ట్రై చేశాడు అంటూ ముందు రోజు పార్కింగ్ ఏరియాలో జరిగిన గొడవంతా చెప్పింది భార్గవి. అదంతా వింటున్న వాళ్ళకి ఒక పక్కన కంగారుతో పాటు మరోవైపున సిద్ధార్థ్ మీద పీకల్లోతు కోపం కూడా వచ్చింది. నిజంగా ఈ సిద్ధార్థ్ అసలు ఎలాంటి మనిషి? వాడికి వాడి భార్య మీద అంత ప్రేమ ఉంటే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం ఎందుకు? కేవలం పిల్లలు పుట్టలేదని వంకతో భార్యను వదిలేయడం ఎందుకు? ఇప్పుడు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తున్న భార్గవి జీవితాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఇలాంటి సైకోలని జనాల మధ్య తిరగనివ్వకూడదు
అని మనసులోని సిద్ధార్థ్ గురించి పచ్చగా తిట్టుకున్నాడు రాజు. రాజు, కీర్తి, శాంతి ముగ్గురు తన మాటలకు ఆలోచనలో పడడం గమనించి, అంతా జరిగాక కూడా ఇవాళ సిద్ధార్థ్ నన్ను హాస్పిటల్ బయట కాపు కాచి మరీ ఫాలో అయ్యాడు. ఇంతకీ అతను అభి శత్రువా, లేదంటే నిజంగానే నన్ను ప్రేమించాడా అని నిలదీస్తున్నట్టు క్వశ్చన్ చేసింది భార్గవి. ఏంటి ఇవాళ కూడా ఫాలో అయ్యాడా అని ముగ్గురు ఒకేసారి అడిగారు. వాళ్ళ ముఖాల్లో ఆశ్చర్యం కంటే భయం, కంగారు ఎక్కువగా కనిపిస్తుంటే ప్రశ్నార్థకంగా చూసింది భార్గవి. ఇక భార్గవి దగ్గర నిజం దాచడం వాళ్ళ వల్ల కాదు అని వాళ్ళకు అర్థమైపోయింది. అలాగని ఆమెకు సిద్ధార్థ్ గురించి నిజం చెప్పే ఉద్దేశం కూడా వాళ్లకు లేదు. ఇప్పుడు ఎలా చేయాలి అని వాళ్ళు ఆలోచించుకుంటూగానే శాంతి మొబైల్ రింగ్ అయింది. ఆ కాల్ హాస్పిటల్ వైష్ణవి కోసం పర్సనల్గా అపాయింట్ చేసిన నర్స్ నుండి రావడంతో వెంటనే ఆన్సర్ చేసింది శాంతి. వైష్ణవి గారు ఇప్పుడే కళ్ళు తెరిచారు అంది నర్స్. నిజంగానా అని ఉద్వేగపడుతూ కాల్ కట్ చేసి అదే విషయం భార్గవికి కూడా చెప్పింది శాంతి. ఇక అప్పటి వరకు తను ఏం మాట్లాడుతుందో, ఏం డిస్కస్ చేస్తుందో మర్చిపోయి అర్జెంటుగా వైష్ణవిని చూడాలని ఆరాటపడుతూ వాళ్ళందరితో కలిసి హాస్పిటల్కి బయలుదేరింది భార్గవి. ఫ్రెండ్స్తో పాటుగా హాస్పిటల్కి వచ్చిన భార్గవి నేరుగా వైష్ణవి ఉన్న రూమ్కి వెళ్ళింది. వైష్ణవి కోమా నుండి బయటకు వచ్చినప్పటికీ ఇంకా ప్యారలైజ్ అయినట్టు ఎలాంటి కదలిక లేకుండానే ఉంది. ఆమెను చూసేందుకు ప్రత్యేకంగా ఒక నర్స్ని అపాయింట్ చేశారు. అభినవ్కి సెక్యూరిటీ పెట్టినప్పుడు వైష్ణవి ఉన్న రూమ్ని కూడా సెక్యూరిటీ పెట్టాడు మహేంద్ర భూపతి. వైష్ణవికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్, నర్స్ రోజు వెళ్ళి చూసే శాంతిని ఇంకా భార్గవిని తప్ప వేరే ఎవరికీ లోపలికి అలో చేయకుండా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు గార్డ్స్. అంతకంటే ముందుగా అక్కడికి చేరుకున్న భార్గవిని చూసి లోపలికి దారిచ్చారు గార్డ్స్. నెమ్మదిగా లోపలికి వెళ్ళింది భార్గవి. కళ్ళు మూసుకొని గాఢ నిద్రలో ఉన్నట్టు ఉంది వైష్ణవి. ఆమెను అలా చూస్తుంటే చావుతో పోరాడి విశ్రాంతి తీసుకున్నట్టుగా అనిపించింది భార్గవికి. వైష్ణవితో ఆమెకున్న పరిచయం తక్కువే అయినప్పటికీ భార్గవి కోమా నుండి కోలుకొని ఇంటికొచ్చినప్పటి నుండి భార్గవిని కూడా అభినవ్తో సమానంగా చూసుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే వైష్ణవి ఇప్పుడు ఇలా మిషన్ సౌండ్స్ మధ్యలో అచేతనంగా పడి ఉండడంతో చాలా బాధపడింది భార్గవి. తన కన్న తల్లిదండ్రులు ఎలా దూరమయ్యారో తనకి గుర్తులేరు, కానీ ఇప్పుడు వాళ్ళ స్థానంలో ఊహించుకుంటున్న వైష్ణవి అలా ఉండేసరికి ఏడుపు తన్నుకొస్తుంటే, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం అత్తయ్య. మీ గురించి తను బాధపడితే నేను బాధపడతానని తనలోని బాధనంతా దాచుకుంటున్నాడు అభినవ్. అభినవ్ చెప్పకపోతే మాత్రం తను మీ గురించి ఎంత బాధపడుతున్నాడో నాకు తెలీదా? మీరు త్వరగా కోలుకోండి అత్తయ్య. మీ అల్లరిని, ప్రేమను మీ అబ్బాయితో పాటు మేము కూడా చాలా మిస్ అయిపోతున్నాం. ఇంతకు ముందులాగా అభినవ్ మీతో కలిసిపోయి సరదాగా నన్ను ఆట పట్టించే రోజు కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు లేక చాలా బోర్ ఫీల్ అవుతున్నాను అత్తయ్య. నా కోసం, అభినవ్ కోసం త్వరగా నిద్ర లేవండి. మీరు నిద్రలేస్తే నేను మీరు కోరుకునే గుడ్ న్యూస్ చెప్తాను. ప్లీజ్ ఆంటీ, లేవండి అని బాధగా చెప్పింది భార్గవి. మేడం, ఇక్కడ మీరు ఇలా బాధపడుతుంటే వైష్ణవి మేడం తట్టుకోలేరు. కాస్త రిలాక్స్గా ఉండండి. కాసేపటి ముందు మేడం కళ్ళు తెరిచి చూడడంతో డాక్టర్ని పిలిచాము. జస్ట్ ఇప్పుడే కొన్ని టెస్టులు చేసి మెడిసిన్స్ ఇచ్చాడు. అందుకే నిద్రపోతున్నారు. ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. ఎలాగో మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మళ్ళీ లేచాక నేనే మీకు ఇన్ఫామ్ చేస్తాను అని పక్కనున్న నర్స్ చెప్పడంతో మరోసారి వైష్ణవి వైపు చూసి ఆప్యాయంగా మీ నుదుటి మీద ముద్దు పెట్టుకొని మిస్ యూ సో మచ్ అత్తయ్య అని చెప్పి బయటకు వచ్చింది భార్గవి. భార్గవి కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్న ఆమె ఫ్రెండ్ ఇంకా శాంతి విషయం ఏంటి అన్నట్టు చూశారు. లోపల జరిగిన విషయం చెప్పింది భార్గవి. సో ఇక అప్పుడే మళ్ళీ వైష్ణవిని చూడడం మిగతా వాళ్ళకు కుదరకపోవడంతో శాంతి అక్కడే ఆగిపోయింది. కానీ మిగిలిన వాళ్ళిద్దరూ భార్గవితో కలిసి అభినవ్ దగ్గరికి వెళ్ళిపోయారు.
భార్గవి ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తున్న అభినవ్ భార్గవితో పాటు భార్గవి ఇంకా కీర్తిరాజు కూడా రావడంతో సంతోషంగా చూశాడు. కమాల్ లిటిల్ హీరో అని అభినవ్ పిలవని బోసినోటితో కేరింతలు కొట్టాడు భార్గవ్. భార్గవ్ కోసం చెయ్యి చాపడం చూసిన రాజు, రే అభి, సింగిల్ హ్యాండ్తో బాబుని ఎత్తుకోలేవు, బెడ్ మీద పడుకోపెడతాను అన్నాడు. ఆపరా, ఈ సింగిల్ హ్యాండ్తో మీ చెల్లిని మోస్తున్నాను, ఇంకా వీడో లెక్క అని భార్గవి వైపు చూస్తూ కొంటెగా కన్ను కొట్టిన అభినవ్ కాలు మీద చిన్నగా గిచ్చింది భార్గవి. అబ్బా, ఎంతలా గిల్లావు, మండుతున్న చోట పాముకుంటూ అడిగాడు అభినవ్. నీకు ఈ గిచ్చుడు ఓ లెక్క, వెటకారంగా చెప్పింది భార్గవి. ఈ మధ్య మ్యాన్ హ్యాండిలింగ్ ఎక్కువైపోయింది భార్గవి, చిన్నపిల్లాన్ని చేసి చేతివాటం చూపిస్తున్నావు అలకగా చెప్పాడు అభినవ్. హవ్వా, నువ్వు చిన్నపిల్లాడివా, ఎవరైనా వింటే నవ్విపోతారు. అట్లీస్ట్ పేషెంట్ లాగా కూడా ఉండట్లేదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, మళ్ళీ నన్నంటున్నావు. నీ వేషాలు నా దగ్గర కాదు గుర్రుగా చూస్తూ చెప్పింది భార్గవి. అవునా, అంతలా నేనేం చేశానో చెప్పు అయితే అని కవ్వించాడు అభినవ్. రోజూ కిస్ చేస్తున్నావు అని చెప్పబోయి పక్కనే ఉన్న ఫ్రెండ్ని చూసి గబుక్కున మాటను మింగేసింది భార్గవి. బోలో అని నవ్వుతూ కళ్ళెగరేశాడు అభినవ్. అభినవ్ అల్లరి చూపులకు తడబడ్డ భార్గవి మిగతా వాళ్ల ముందు అభినవ్ తనని హక్ చేసుకునేది, కిస్ చేసేది ఎలా చెప్పాలో తెలియక అభినవ్ కావాలని తనని ఇరికించాడని చిరుకోపంగా చూసింది. భార్గవి లోపల ఏమనుకుంటుందో ఊహిస్తూ నవ్వుకుంటున్నాడు అభినవ్. వాళ్ళిద్దరూ అలా అల్లరి చేస్తుంటే మిగిలిన ఇద్దరు కూడా ముసిముసిగా నవ్వుకుంటున్నారు. చూడరా హీరో, మీ అత్త నా మీద బోలెడని కంప్లైంట్స్ చేస్తుంది, నేనేం చేశానంటే చెప్పకుండా నీళ్లు నములుతుంది, చెప్పట్లేదు అంటే నా తప్పేం లేదనేగా అర్థం అని భార్గవ్తో కంప్లైంట్ చెప్పిన అభినవ్ని చూసి ఉడుక్కుంటుంది భార్గవి. అసలు చెయ్యి సరిగ్గా లేకపోవడంతో అభినవ్కి సపోర్ట్ చేస్తూ బెడ్ మీద బాబుని పడుకోబెట్టింది కీర్తి. అభినవ్ మిగిలిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి భార్గవ్తో కబుర్లు చెప్తుంటే వాడు హుషారుగా కాళ్ళాడిస్తున్నాడు. అది చూసి, హే రాజు, వీడికి చాలా తొందర ఎక్కువలా ఉంది, అప్పుడే సైకిల్ తొక్కుతున్నాడు చూడు ఉత్సాహంగా అన్నాడు అభినవ్. భార్గవ్ తన ఏజ్ పిల్లల కన్నా ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నాడని హీఈస్ వెరీ గుడ్ బాయ్ ప్రేమగా కొడుకుని చూసుకుంటూ చెప్పాడు రాజు. అదే సమయంలో అభినవ్ ఎక్స్ప్రెషన్కి బాబు నవ్వుతుంటే చూసి ఒక ఏజ్లో ఉన్నట్టు భార్గవ్ అభినవ్ కలిసిపోయి చేస్తున్న అల్లరిలో అంతకుముందు వరకు ఉన్న టెన్షన్ని మర్చిపోయి రిలీఫ్ ఫీల్ అయింది భార్గవి. అభినవ్ ఒకప్పటిలాగా కాదు, ఇప్పుడు దేశంలోని రిచెస్ట్ పర్సన్ అయ్యాడు అనుకున్న తర్వాత ఫ్యూచర్లో తనతో ఎలా ఉంటాడో, అతని కుటుంబం తనని యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని కాస్త టెన్షన్ పడిన భార్గవికి ఇప్పుడు అభినవ్ తన ఫ్రెండ్ కొడుకుతో ఉంటున్న విధానంలో క్లారిటీ వచ్చేయడంతో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎలాంటి వాళ్ళు మధ్యలోకి వచ్చి అడ్డుపుల్లలు వేసినా జరగకుండా నిలబడే వాళ్ళ బంధాన్ని, ప్రత్యేకంగా భార్గవి అభినవ్ల హ్యాపీ ఫ్యామిలీ కళ్ళ ముందు కనిపిస్తుంటే పక్కనే ఫ్రెండ్స్ ఉన్నారని కూడా మర్చిపోయి అభినవ్ భుజంపై తలవాల్చింది భార్గవి. మొదటి నుండి కూడా కాస్త మొండితనం, మరి కాస్త సిగ్గు చూపించే భార్గవి ఇవాళ ఇలా తనకు తానుగా కౌగిల్లోకి రావడం ఆమెను మరింత దగ్గరకు పొదుముకొని నుదుటి మీద మెత్తగా ముద్దు పెట్టాడు అభినవ్. 8 సంవత్సరాల క్రితం ఎప్పుడో కలలు కనిన భార్గవి అభినవ్ల ప్రేమ పెళ్ళి, అందమైన జీవితం ఇప్పుడు కీర్తి రాజులకు నిజమవుతున్నట్టు కనిపిస్తుంటే భార్గవి వాళ్ళకంటే ఎక్కువ సంతోషించారు వీళ్ళిద్దరూ. భార్గవికి గతం గుర్తొచ్చాక కూడా మనసులో ఏం ఆలోచిస్తూ ఇన్ని రోజులు అభినవ్కి దూరంగా ఉండడానికి ప్రయత్నించిందో అర్థం చేసుకున్న కీర్తి ఇవాళ భార్గవి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకడానికి తన బిడ్డే కారణం అవ్వడం చూసి
సంతోషంతో ఆనంద బాష్పాలు రాచింది. ఏజెంట్ను కలపడానికి ప్రయత్నిస్తున్నా తను ఒక ఇంటివాడయ్యాడు. ఆ జంట ఇప్పుడు తన కళ్ళ ముందు ఒకటవుతున్నట్టు కనిపించడంతో రాజు కళ్ళు కూడా ఆనందంతో చెమ్మగిల్లాయి.